ఈ అబ్బాయి తన దగ్గరున్న దివ్యశక్తితో టీచర్ అసలు రూపమైన రాక్షస కప్పను అందరి ముందు బయటపెడతాడు. అసలేం జరిగిందంటే, ఈ అబ్బాయి పుట్టుకతోనే అతీంద్రియ శక్తులతో పుడతాడు. కాని తన కొడుకు అందరిలాగే సాధారణ జీవితం గడపాలని అతని తల్లి భావిస్తుంది. అందుకే అతడికి ఇష్టం లేకపోయినా ఒక క్రిస్పీ నూడిల్స్ ప్యాకెట్ ఆశ చూపి బలవంతంగా స్కూల్కు పంపిస్తుంది. అక్కడ మొదటి రోజే ఒక అందమైన అమ్మాయి ఇతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కాని ఈ అబ్బాయి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అది చూసి ఆ అమ్మాయిని ఇష్టపడే వ్యక్తికి కోపం వస్తుంది. వెంటనే తన శక్తితో ఒక ఖడ్గాన్ని సృష్టించి అబ్బాయిపై దాడి చేయబోతాడు. ఆ అమ్మాయి అడ్డుపడటంతో అదే అదునుగా ఈ అబ్బాయి ఆ వ్యక్తి శక్తినంతటినీ లాగేసుకుంటాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఇతని పేరు అడగగా మళ్లీ గొడవ అవుతుందేమో అని అబ్బాయి వెనక్కి తిరిగి చూడకుండా క్లాసులోకి వెళ్ళిపోతాడు. క్లాసులో టీచర్ విద్యార్థులకు ఒక పరీక్ష పెడుతుంది. 50 మైళ్ల పరిధిలో ఉన్న ఏదైనా జంతువును పిలవమని చెబుతుంది. మిగతా విద్యార్థులు రకరకాల జంతువులను పిలుస్తారు. కానీ ఈ అబ్బాయి ఏమీ చేయకపోవడంతో టీచర్ అతడిని తిడుతుంది. ఇక తప్పని పరిస్థితుల్లో అబ్బాయి తన దగ్గరున్న కొద్దిపాటి శక్తిని ఉపయోగించగా ఆ టీచర్ అసలు రూపం బయటపడుతుంది. తను ఒక భయంకరమైన రాక్షస కప్ప. తన నిజస్వరూపం బయటపడిందన్న కోపంతో ఆ టీచర్ అబ్బాయిపై దాడి చేస్తుంది. అది చూసి భయపడిన విద్యార్థులు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేస్తారు. గతంలో ఈ రాక్షస కప్పను పట్టుకోవడానికి ఎంతోమంది యోధులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. కాని ఈ అబ్బాయి చిన్నప్పుడే ఆమెను ఓడించి మనిషిలా మార్చి ఉంటాడు. ఇప్పుడు ఆ టీచర్ ఇతని శక్తిని లాక్కుంటున్న సమయంలో ఆమెకు ఆ పాత విషయాలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఆ అబ్బాయి, "నువ్వు నా స్నేహితులను భయపెట్టావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నేను చెప్పినట్లు విను" అని హెచ్చరించడంతో ఆ టీచర్ భయపడి లొంగిపోతుంది. ఇంతటితో ఈ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. ఇంకేమైనా మార్పులు చేయమంటే